డీలిమిటేషన్ వ్యవహారంపై డీఎంకే, కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేయగా, కేవలం తమిళనాడు ఎన్నికల స్టంట్ కోసం తెరపైకి తీసుకొచ్చారని బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాలిన్ కు దురద పుడితే ఆ దురదను కాంగ్రెస్ పార్టీకి, ఆ దురదను కేటీఆర్ కంటించాడు. వాళ్ళు ముగ్గురు కలిసి ఈరోజు ఒకరికొకరు దురదతో గోక్కుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు మద్రాసుకి వెళ్ళి ఏం చేశారంటే ముగ్గురు ఒకరికొకరు గోక్కున్నారు. అంతే తప్ప ఈరోజు మేము చాలా స్పష్టంగా మనవి చేస్తా ఉన్నాము. పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య ఏ రకంగా పక్షపాతంతో ఉండదు. దేశమంతా ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. అయినప్పటికీ ఇంతవరకు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చర్చించలేదు. ఏం లేదని చెప్పి ఆల్లేదు చూడలేదు, కొడుకులు సోమనిగా ఉన్నట్టు ఏం లేనేలేదు దాని మీద. ఇక ఆ ప్రయత్నాలు ప్రారంభం కాలే. అంత ప్లాన్ ఇదంతా కూడా ఎప్పుడైతే అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు క్లారిటీ ఇచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ప్రజల పూట క్లారిటీ వచ్చేసింది. వీళ్ళ జిమ్మికులు చెల్లాయి. ఈ మూట అంతా కలిసి ఏం చేసినా కూడా ఆ చెంబలేలు మూటలకన్నా వీళ్ళు కూడా చెంబలేలు మూట అంతా ఒక్కటే రాత్రి అంతా దొంగతనం చేసి రాత్రి కూడా అంతా కలిసి పంచుకుంటారట. వీళ్ళు కూడా అందరు కలిసి ఉన్నట్టుండి ఈయన నువ్వు రాష్ట్రాన్ని పంచుకో, దోసుకో, నువ్వు రాష్ట్రాన్ని దోసుకో, మనం అన్ని రాష్ట్రాలు దోసుకుంటున్నాం, మనం తప్ప ఇంకోళ్ళు ఈ రాష్ట్రాలను పాలించదు, దోసుకున్నా దాచుకున్నా మనం వేసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కలిసి పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కోడిగుడ్డు మీద ఈకలు వీకటం అంటారు. దీన్ని వాళ్ళ ఎలక్షన్లు వస్తున్నాయి, అదేదో బూచిగా చూపెట్టాలా దేశాన్ని మొత్తం. తమిళనాడు ఒక్కటే సపరేట్ చేసి మాట్లాడితే దానికి పదును ఉండదని దక్షిణ భారతదేశం మొత్తం కలుపుకుంటున్నాడు. దక్షిణ భారతదేశంలో కూడా ప్రాబ్లం లేదు. మా జనాభా ఎంత పెరిగిందో ఉత్తరప్రదేశ్ అంతే పెరిగింది, బీహార్లో అంతే పెరిగింది, ఒరిస్సాలో అంతే పెరిగింది, మహారాష్ట్రలో అంతే పెరిగింది, కర్ణాటకలో అంతే పెరిగింది. మీ రాష్ట్రంలో కొంచెం తక్కువ పెరిగింది.